ఏపీలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు చర్మగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అధికార మదంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి యుద్ధానికి సిద్ధమంటూ బహిరంగ సభలను ప్రారంభించారు. ప్రపంచంలో ఎక్కడైనా అధికార పార్టీపై ప్రతిపక్షాలు యుద్ధానికి సిద్ధంగా ఉంటాయి. కానీ ప్రతిపక్షాలపై యుద్ధానికి సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి నినాదం పిచ్చి చేష్టలుగా ఉన్నాయి. ప్రజలకు అందనంత ఎత్తులో డయాస్పై నిలబడి 5 ఏళ్లుగా పాడుతున్న పాచిపాటలే పాడుతూ ప్రజలకు ఏం చేసింది చెప్పుకోలేని దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆయన తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పలు ప్రశ్నలతో నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ పాలనలో వందల మంది దళిత సోదరుల ప్రాణాలను బలి తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని, వారి అనుచరులను జైలుకు పంపడానికి మేము సిద్ధమంటున్నారు. ఎస్సీల అభివృద్ధి కొరకు రాజ్యాంగబద్దంగా ఏర్పడిన పలు పథకాలను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి అంతానికి మేము సిద్ధమంటున్నారు దళితులు. నాసిరక మద్యంతో 3,40,000 మంది ప్రాణాలు బలిగొని 35 లక్షల మంది ప్రజలను అనారోగ్యం పాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని కుర్చీ దింపడానికి మేము సిద్ధమంటున్నారు బాధిత కుటుంబాలు. ల్యాండ్, శాండ్, వైను, మైను, సెంటు భూమి పట్టాలలో లక్షల కోట్లు అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డిపై యుద్ధానికి సిద్ధమంటున్నారు రాష్ట్ర ప్రజలు. సచివాలయం రంగుల పేర్లతో 2,800 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసినందుకు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపడానికి మేము సిద్ధమంటున్నారు ప్రతిపక్ష నేతలు. వాలంటీర్ల ఉద్యోగాల పేరుతో దేశ అభివృద్ధిలో కీలకంగా ఉండే యువత శక్తిని నిర్వీర్యం చేసినందుకు జగన్మోహన్ రెడ్డిని ఓటు ఆయుధంగా శిక్షించడానికి సిద్ధమంటున్నారు యువత. 10 లక్షలు కూడా విలువ చేయలేనటువంటి భూములను 70 లక్షలకు ప్రజాధనంతో కొని, అది కూడా నివసించడానికి వీలు లేనటువంటి లోతట్టు ప్రాంతాలలో సెంటు భూములిచ్చి ప్రజలతో చెలగాటమాడుతున్న జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనప్పడానికి మేము సిద్ధమంటున్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలు. 5 ఏళ్ల క్రితం నిర్మాణాలు పూర్తి కావచ్చిన టిడ్కో ఇళ్లను ప్రజలకు పంచకుండా వాటిని కరోనా సెంటర్లుగా మార్చినందుకు జగన్మోహన్ రెడ్డిపై లబ్ధిదారులు పోరాటానికి సిద్ధమంటున్నారు. అమరావతికి 33,000 ఎకరాలిచ్చి 1,500 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతన్నలు రాష్ట్రంలో జగన్ పాలన అంతం మా పంతమంటూ జగన్ 1,500 రోజులుగా యుద్ధం చేస్తూనే ఉన్నారు. ప్రతిపక్షాలపైన 250 తప్పుడు కేసులు పెట్టి వాటిపైన వాదించడానికి లాయర్లకు కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసినందుకు నిన్ను జైలుకు పంపడానికి ప్రతిపక్ష పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డితో యుద్ధానికి సిద్ధమంటున్నాయి. గ్రామ గ్రామాన విస్తరించిన సహజ వనరులను దోసుకుపోతున్న జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడటానికి వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమికి సిద్ధం. 5 ఏళ్లుగా రాష్ట్రంలో నిరుద్యోగులను పెంచి అభివృద్ధిని అట్టడుగుకు చేర్చిన జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల చేతిలో ఓటమికి సిద్ధంగా ఉండాలంటున్నారు. ప్రజల ఆస్తులను దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు జరగకుండా జగన్మోహన్ రెడ్డిని అధికార పేట నుంచి దింపి ప్యాలెస్కే పరిమితం చేయడానికి రాష్ట్ర రైతులు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 54 రోజులుగా తిండి తిప్పలు లేకుండా, పండుగలు చేసుకోనియకుండా అంగన్వాడీలను వేధింపులకు గురిచేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమంటున్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పడకేసినందుకు జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి ప్రజలు సిద్ధమంటున్నారు. దేశ చిత్రపటంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలిపినందుకు 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్ధమంటున్నారు.